హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ సియుఈటి సంబంధించిన అండర్ గ్రాడ్యుయేట్ నుండి నోటీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దీనికైతే ఇంటర్మీడియట్ అయితే ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడైతే మనం ఇక్కడ సియుఈటి సంబంధించిన ఆల్ ఇన్ ఫామ్ ప్రాసెస్ ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక మనం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడైతే మనకు ఇక్కడ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సియుఈటి యూజీ సంబంధించిన 2025 సంబంధించిన అనమాట. సో ఇక్కడైతే మనకు సంబంధించినది ఇక్కడైతే నోటీస్లో వాళ్ళు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ తర్వాత దీనికి సంబంధించినది మనకు ఇక్కడైతే మిషనరీస్ కానీ దీనికి సంబంధించిన ఎగ్జామ్ సంబంధించినది ఇక్కడైతే వాళ్ళు ఇక్కడైతే లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీ నేమ్ ఏది పర్టికులర్ ఉంటుందో ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. ఇక్కడ చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే మనకు లిస్ట్ ఆఫ్ అబ్జర్వేషన్ సంబంధించిన యూనివర్సిటీ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ డేట్స్ వచ్చేసి మనకు ఇక్కడ 1 మార్చ్ నుండి 22 మార్చ్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుందన్నమాట. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఇక్కడ 23 మార్చ్ వరకు అయితే ఇచ్చారు. తర్వాత కరెక్షన్ వచ్చేసి మనకు 24 మార్చ్ నుండి 26 మార్చ్ వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడైతే చూసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 8 మే నుండి 1 జూన్ వరకు అయితే ఎగ్జామ్ అయితే వాళ్ళు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఫీజు అనేది జనరల్, తర్వాత ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, తర్వాత ఇక్కడ సెంటర్ అవుట్ సైడ్ ఇండియా సంబంధించిన ఇక్కడైతే వాళ్ళైతే ఇక్కడైతే చూసుకోండి అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు రిజర్వేషన్ సంబంధించిన ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు. తర్వాత టోటల్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు ఇక్కడ 37 ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడైతే సిలబస్ ఇక్కడ మీడియం వచ్చేసి మనకు ఇక్కడైతే అస్సామీ కానీ, బెంగాలీ, గుజరాత్ కానీ, హిందీ కానీ, కన్నడ కానీ మనకు పేపర్ అయితే ఉంటుంది. తర్వాత సిలబస్ వచ్చేసి మనకు ఇక్కడైతే సిలబస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. తర్వాత ఇక్కడ కాపీ ఆఫ్ టెస్ట్ పేపర్స్ అనేది ఇక్కడ ఓన్లీ మనకు ఇంటర్మీడియట్ సంబంధించిన వాళ్ళు అక్కడ నుండి అయితే వస్తాయి. ఇక్కడ వాళ్ళు చాయిస్ టెస్ట్ పేపర్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మార్కింగ్ సిస్టమ్ స్కీమ్ వచ్చేసి ఇక్కడైతే ఈ విధంగా మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్, క్వశ్చన్స్ వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి. డ్యూరేషన్ వచ్చేసి ఇక్కడ 1 అవర్ అయితే ఉంటుంది. షిఫ్టింగ్ వచ్చేసి వాళ్ళు షిఫ్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే దీనికి సంబంధించినది మీరు నోటిఫికేషన్లో అయితే జాగ్రత్త చూసుకొని అప్లై చేసుకోండి. తర్వాత ఫోటోగ్రాఫ్ అని సో ఈ విధంగా ఇమేజ్ సంబంధించినది వీళ్ళు ప్రాసెస్ అయితే దీంట్లో మెన్షన్ చేశారు. సో ఇప్పుడైతే మనం కామన్ యూనివర్సిటీకి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇదైతే మనకు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ సియుఈటి యూజీ 2025 సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేశారు. అప్లై రిజిస్ట్రేషన్, తర్వాత అప్లికేషన్ ఫామ్, తర్వాత పే, తర్వాత డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఇన్స్ట్రక్షన్ అయితే వస్తుంది. ఇన్స్ట్రక్షన్ చదువుకోండి. ఫీజు అనేది ఇక్కడ అన్ని అయితే మీరు జాగ్రత్తగా చూసుకున్న తర్వాత అగ్రీ చేసేయండి. చేసిన తర్వాత క్లిక్ హియర్ టు ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే నెక్స్ట్ అయితే మనకు ఇక్కడైతే పర్సనల్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ అయితే చూసుకొని అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడైతే వచ్చేసిన తర్వాత మీ యొక్క క్యాండిడేట్ నేమ్, మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా క్యాపిటల్ లెటర్లో అయితే మీ యొక్క నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అనేది ఏ విధంగా ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నాడో ఆ విధంగా ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్లో ఉన్నట్టు ఇక్కడైతే మార్క్స్ మెమోలో ఉన్నట్టు దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఈ విధంగా మీకు సంబంధించిన మంత్, ఇయర్ అయితే దీంట్లో ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీరు జెండర్ మేల్ ఆ ఫీమేల్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత కన్ఫర్మేషన్ సేమ్ యాస్టిస్గా పైన ఏ విధంగా ఇచ్చారో సో మీ యొక్క నేమ్ అనేది యాస్టిస్గా అనేది ఇంకోసారి అయితే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఇంకోసారి అయితే ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ అయితే చేసేయండి అనమాట. సో ఆ తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అనేది సేమ్ యాస్టిస్గా పైన ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా ఇచ్చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. మంత్ ఇక్కడ డే, తర్వాత మంత్, తర్వాత ఇయర్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే కన్ఫర్మేషన్ జెండర్ సో ఇంకోసారి అయితే ఫీమేల్ మేల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ అనేది ఏదైతే ఉంటుందో ఫుల్ అడ్రస్ ఇచ్చేసండి. ఇక్కడైతే ఇక్కడ నేమ్ ఆఫ్ అని ఇచ్చేసండి. తర్వాత సబ్ లొకాలిటీ, తర్వాత లొకాలిటీ, తర్వాత కంట్రీ అనేది మీరు ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్టేట్ వచ్చేసి మీ యొక్క స్టేట్ ఏ స్టేట్ నుండి అయితే మీరు బిలాంగ్ చేస్తారో మీ యొక్క సంబంధించిన స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క సొంత డిస్టిక్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ అయితే ఉంటుంది. ఆ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. చేసిన వెంటనే ఇక్కడైతే ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ అండ్ ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ వచ్చేసి మీకు సేమ్ ఉంటే ఇక్కడైతే మీరు ఆటోమేటిక్గా అయితే తీసుకుంటున్నమాట.
ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేయాలన్నమాట. సో మీకు సంబంధించిన రన్నింగ్లో ఏదై ఉన్నదో ఆ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడైతే జాగ్రత్త స్మాల్ లెటర్లో అయితే ఇచ్చేసండి. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చేసండి, తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్. సో ఎందుకంటే ఓటీపీ అయితే వస్తుంది కాబట్టి కంపల్సరీ అయితే ఇక్కడ జాగ్రత్తగా ఇచ్చేసండి మిస్టేక్ లేకుండా. తర్వాత ఇక్కడైతే నేను చెప్పాను కదా ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడైతే మీరు టిక్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో నేను ఇక్కడ ఫిల్ చేయాలి కాబట్టి నాకు ఇక్కడైతే అడుగుతుంది. సో మీకైతే నేను శాంపుల్గా అయితే ఇక్కడైతే చూపెడతాను. సో ఏదో ఒకటి అయితే ఈ విధంగా అయితే ఇచ్చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏముంటే ఇక్కడైతే మనం క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడైతే ఆటోమేటిక్ అనేది దీంట్లో అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అనేది వేరే అయితే మీరు ఈ వేరే అడ్రస్ అయితే ఇచ్చేసండి. ఒకవేళ సేమ్ ఉంటే ఇక్కడ సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ ఉంటుంది, దీంట్లో పైన అడ్రస్ కిందకైతే వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూస్ పాస్వర్డ్. సో పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే మనకు ఇక్కడైతే మీకైతే చూపెడతాను. సో మనకు క్యాపిటల్ ఆల్ఫాబెట్ అని ఉండాలి, తర్వాత నెంబరిక్, తర్వాత స్పెషల్ క్యారెక్టర్ హ్యాష్ ట్యాగ్ కానీ, తర్వాత డాలర్ సింబల్ కానీ పర్సెంటేజ్ కానీ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్లో అయితే ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసండి. ఈ విధంగా సేమ్ యాస్టీస్గా కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా అదే విధంగా అయితే ఇచ్చేసండి. సెక్యూరిటీ క్వశ్చన్ వచ్చేసి మీ యొక్క ఫేవరెట్ స్కూల్, ఫస్ట్ స్కూల్ లేదా కలర్ ఫేవరెట్ అనేది దీంట్లో అయితే బుక్ ఫేవరెట్ అనేది దీంట్లో జాగ్రత్తగా మెన్షన్ చేసి దానికి సంబంధించిన ఇక్కడైతే అదైతే ఇచ్చేసేయండి, ఆన్సర్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్షన్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత అయితే మనకు కన్ఫర్మేషన్ పేజ్ అయితే వస్తుంది. ఇక్కడైతే మనకు ఇక్కడ వాళ్ళు ఇచ్చారు ఆల్రెడీ, కిన్లీ వెరిఫై ఆల్ ద పర్టికులర్ లిస్టెడ్ బిలో కేర్ఫుల్లీ ఇన్ ద ఇన్స్టిట్యూట్. ఇక్కడ అయితే ఫిల్డ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఫర్ 10th పాసింగ్ సర్టిఫికేట్. సో మీ యొక్క 10th క్లాస్లో ఏ విధంగా సర్టిఫికేట్లో ఉన్నాయో అన్నీ అయితే ఇక్కడ జాగ్రత్త చూసుకోండి. అండ్ ఇక్కడైతే మనం ఒకసారి అయితే సబ్మిట్ చేసే తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అయితే ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇవ్వరనమాట. సో మీరు జాగ్రత్త చూసుకొని ఇక్కడ మీ యొక్క నేమ్, మై నేమ్, తర్వాత ఫాదర్ నేమ్ కరెక్ట్గా, తర్వాత మదర్ నేమ్, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ యొక్క జెండర్, తర్వాత మీ యొక్క అడ్రస్ అనేది, తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అన్నీ కరెక్ట్గా ఉంటే ఇక్కడ దీంట్లో టిక్ అనేది ఇచ్చేసండి అనమాట. దీంట్లో కన్ఫర్మేషన్ అయితే చేయాలి. సో మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్, మొబైల్ నెంబర్ అనేది మీ యొక్క సంబంధించిన మార్క్స్ మెమోలో ఉన్నట్టు ఇక్కడైతే చూసుకోండి. సో మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సో మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడైతే మీరు జాగ్రత్తగానే టిక్ అనేది ఇచ్చేసి మీరు జాగ్రత్త చూసుకున్న తర్వాత ఇక్కడ అగ్రి చేసేయండి. చేసిన తర్వాత సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ వెరిఫై మొబైల్ నెంబర్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మన యొక్క మొబైల్ నెంబర్ అనేది ఓటీపీ అయితే వస్తుంది. ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడైతే సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ విధంగా మనకు డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అండ్ ఫీ పేమెంట్ అయితే ఉన్నది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కిందకు స్క్రోల్ చేస్తా అంటే మనకు అప్లికేషన్ నెంబర్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడైతే మనకు కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ అనేది మనకు ఫామ్స్ అనేది ఇక్కడైతే ఫిల్అప్ అయితే చేయాలి. సో పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఐడెంటిటీ కానీ, ఆపార్ కానీ, ఐడి కానీ, ఇక్కడ ఎగ్జామ్ సెలెక్ట్ పేపర్ కానీ, క్వాలిఫికేషన్ కానీ, అడిషనల్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ కానీ, అప్లోడ్ ఫైనల్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి, దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. కొన్ని ఆల్రెడీ మనం రిజిస్ట్రేషన్లో ఏ విధంగా వచ్చినామో ఆ విధంగా వచ్చేసింది. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క నేషనాలిటీ అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఆ తర్వాత ఇక్కడ స్టేట్ డొమిసిలిన్, సో మీ యొక్క స్టేట్ అయితే ఇక్కడ ఇంకోసారి అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ సోషల్ కేటగిరీ, సో మీ యొక్క క్యాస్ట్ అనేది ఓబీసీఐ, ఈడబ్ల్యూఎస్ఐ, ఎస్సీఐ, ఎస్టీఆర్, జనరల్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ కేటగిరీ ఇంకోసారి అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడైతే డూ యూ హ్యావ్ వ్యాలిడ్ లైవ్ కేటగిరీ సర్టిఫికేట్ ఇష్యూ అథారిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫీస్ సంబంధించినవి ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. సో చేస్తే మీకు సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆ యొక్క సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇచ్చేసండి. అండ్ ఇక్కడ సర్టిఫికేట్ ఇప్పుడు ఇష్యూ చేయబడిందో డే మంత్ ఇయర్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే నేమ్ ఆఫ్ అథారిటీ ఎవరి చేత అయితే ఇష్యూ చేయబడిందో తహసీల్దార్, డిప్యూటీ కమిషనర్ అనేది వాళ్ళు అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఒకవేళ మీకు ఇక్కడ సర్టిఫికేట్ పైన డేట్ అయితే మీకు లేకపోతే ఇక్కడైతే నో ఐ హ్యావ్ అప్లైడ్ బట్ అవైటింగ్ ద సర్టిఫికేట్, మీరు అప్లై చేసి ఉంటే ఇక్కడైతే నో ఇక్కడైతే చేసేయండి. ఎందుకంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే అడగదు అనమాట. సో ఒకవేళ ఉంటే ఇక్కడ మీరు మీకు సంబంధించిన రిసిప్ట్ నెంబర్ ఉంటుంది కదా, మీకు క్యాస్ట్ అనేది అప్లై చేసి ఉంటే మీ యొక్క క్యాస్ట్ నెంబర్ అయితే రిసిప్ట్ నెంబర్ అడుగుతుంది. తర్వాత ఇక్కడైతే డేట్ అప్లై ఎప్పుడైతే అప్లై చేశారో డేట్ అడుగుతుంది. ఆ తర్వాత సర్టిఫికేట్ అథారిటీ అప్లై ఎవరి చేత ఇక్కడ అప్లై చేయబడిందో వాళ్ళ యొక్క నేమ్ అయితే చేసేయండి. సో ఆ తర్వాత ఇక్కడైతే ఇక్కడ ఒకవేళ మీకు సంబంధించిన ఇక్కడైతే జనరల్ ఉంటే ఇక్కడైతే జనరల్ కేటగిరీ వాళ్ళకైతే ఇక్కడ జనరల్ మీద అయితే క్లిక్ చేసేసి వాళ్ళకైతే సర్టిఫికేట్ అయితే అడగదు. సో ఈ విధంగా అయితే మీకు సంబంధించిన ఇక్కడ ఓబీసీ కానీ, ఎస్సీ, ఎస్టీ కానీ వాళ్ళకైతే ఇక్కడ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది అన్నమాట. సో మీకు సంబంధించిన అనేది ఇక్కడ ఎస్ఎస్ మీరు
క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్, ఇష్యూ చేసిన డేటు, తర్వాత ఎవరి చేత అయితే ఇష్యూ చేయబడిందో వాళ్ళ యొక్క నేమ్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. ఒకవేళ మీరు అప్లై చేసి ఉంటే క్యాస్ట్ అనేది నో ఐ హ్యావ్ అప్లైడ్ బట్ అవైటింగ్ ద సర్టిఫికేట్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి దానికి సంబంధించిన నెంబర్ అయితే మీరు ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే ఇక్కడ మీకు సంబంధించిన 40% ఉంటే ఇక్కడ దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత టైప్ ఆఫ్ దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ లెస్ దెన్ 40 ఉంటే ఇక్కడ లెస్ దెన్ 40 అయితే ఇచ్చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేసేయండి. ఒకవేళ లేకపోతే మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ కాకపోతే ఇక్కడ నో అయితే చేసేయండి. సో ఇక్కడ అంటే ఆర్ యూ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ హ్యావింగ్ వ్యాలిడ్ లైవ్ డిసబిలిటీ అంటే మీకు సంబంధించిన పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడైతే మీరు ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఆర్ యూ డెబిటెడ్ ఉంటే ఇక్కడైతే ఎస్, డయాబెటిక్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి. సో క్యాండిడేట్ హూ హ్యావ్ డయాబెటిక్ మేబీ క్యారీ షుగర్ టాబ్లెట్ సంబంధించింది ఇక్కడ ఏదైతే ఇచ్చారనమాట. సో ఉంటే మీరు డయాబెటిక్ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో ఇచ్చేసేయండి. తర్వాత ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఇక్కడైతే అర్బన్ యూరల్ అంటే మీకు సంబంధించిన మీరు అర్బన్లో ఉంటున్నారా రూరల్ ఉంటారా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క యానిమల్ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది ఇక్కడైతే ఎంతవరకు ఉంటుందో ఇక్కడైతే ఇచ్చేసండి. ఇక అప్ టు 1 lakh ఇక్కడ దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క మైనారిటీ, సో మీరు బిలాంగ్స్ టు మైనారిటీ ఉంటే మీకు సంబంధించిన మైనారిటీ అనేది ఇక్కడ రిలీజియన్ అయితే ముస్లిమ్స్ హిందూ ఇక్కడ దీంట్లో అయితే వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ మీరు మైనారిటీ కాకపోతే ఇక్కడ మీకు సంబంధించిన ఏమైతే అడగదు. సో బిలాంగ్ టు మైనారిటీ అంటే ఒకవేళ ఎస్ చేస్తే మీకు సంబంధించిన ఇక్కడైతే అడుగుతుంది. ఇక్కడ రిలీజియన్ ఇక్కడ ముస్లిం, సిక్కిన్ అని, క్రిస్టియన్స్ అని ఈ విధంగా అయితే అడుగుతుంది. సో ఒకవేళ మీరు మైనారిటీ కాకపోతే నో అయితే చేసేయండి. తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత క్లైమ్ ఇక్కడ ఎన్సీసీ కోటా ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్లైమ్ ఫర్ స్పోర్ట్స్ కోటా మీరు ఇక్కడ ఉంటే ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. సో ఈ విధంగా ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్షన్ అనేది ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత నెక్స్ట్ రిపోర్ట్ వచ్చి మనకు ఐడెంటిటీ టైప్. సో మీ యొక్క చూస్ ఐడెంటిఫై, మీకు ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డ్, డిజిలాకర్ ఉంటే మీరు డిజిలాకర్తో ఇక్కడ నుండి అయితే మీరు అటాచ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మీకు సంబంధించిన ఇక్కడైతే ఇండియన్ పాస్పోర్ట్ పాన్ కార్డ్ నెంబర్ కానీ ఉంటే పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి దానికి సంబంధించిన నెంబర్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత రేషన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, తర్వాత అనదర్ ఇక్కడ గౌట్ సంబంధించిన ఐడి ఉంటే మీరు ఇక్కడ నుండి అయితే చేసుకోవచ్చు. నాకు ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి నాకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడైతే నేను మెన్షన్ చేస్తున్నాను. సో ఇక్కడైతే ఆధార్ మీద క్లిక్ చేసేస్తే ఇక్కడైతే అథెంటికేషన్ అయితే చేయాలి. సో చేసేసి ఇక్కడైతే సబ్మిట్ అయితే చేయాలన్నమాట. సో ఇక్కడ మీకు సంబంధించిన ఏదైతే ఉంటుందో అదైతే దీంట్లో అయితే మెన్షన్ చేసి దానికి సంబంధించిన నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ క్యాప్షన్ చేసేసి సేవ్, ఇక్కడ సబ్మిట్ అయిన నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి అపార్ ఐడి. సో ఇక్కడ మీకు అపార్ ఐడి ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. సో చేస్తే ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి. ఒకవేళ మీకు అపార్ ఐడి లేకపోతే నోట్ చేసేసి సబ్మిట్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత వాంట్ టు సబ్మిట్ అడుగుతుంది. సో ఓకే అయితే చేసేయండి. చేసిన వెంటనే నెక్స్ట్ అయితే మనకు అప్లై ఫర్ ఎగ్జామ్ సెలెక్ట్ టెస్ట్ పేపర్. సో ఇక్కడైతే మనకు ఇక్కడ బిఫోర్ సెలెక్టెడ్ టెస్ట్ పేపర్ లిస్ట్ అనేది ఇక్కడైతే వస్తుందన్నమాట. సో ఇక్కడ ఆఫర్డ్ అయితే వాళ్ళు వేరియస్ యూనివర్సిటీకి సంబంధించిన సియూఈటీలో మనకు ఆఫర్ అనేది ఇచ్చారనమాట. సో ఇక్కడైతే చూస్ యువర్ 5 టెస్ట్ పేపర్స్ అయితే మనం చూస్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడైతే మనకు కంపల్సరీ అయితే ఇక్కడైతే మనకు సంబంధించిన ఇక్కడైతే టెస్ట్ పేపర్స్ అనేది చూస్ అయితే చేసుకోవాలి, టెస్ట్ పేపర్ అనేది. సో ఇక్కడైతే మీకైతే వాళ్ళు మనకు అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు ఆల్రెడీ మనకు ఏదైతే ఇచ్చారనమాట ఆఫర్ అనేది ఇచ్చారు యూనివర్సిటీ సంబంధించిన నుండి. సో ఇక్కడైతే మీకు సంబంధించినది వాళ్ళు ఇక్కడైతే నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడైతే చూస్ లిస్ట్ ఆఫ్ యూజీ ప్రోగ్రామే అవైలబుల్ ఉన్నాయి కదా. సో దీని మీద ఒకసారి క్లిక్ చేసేయండి. మీకు ఈ లింక్ అనేది ఇచ్చేస్తాను. వచ్చేసిన తర్వాత ఇక్కడైతే యూనివర్సిటీస్ నుండి మనకు పేపర్ అయితే ఇక్కడైతే వాళ్ళు ఇచ్చారు, ఆఫర్ అనేది ఇచ్చారు. సో మీరు సెంట్రల్ ఇక్కడ స్టేట్ అనేది ఇక్కడైతే చేయాలనుకుంటారో సో దాని ఇక్కడ పైన అయితే ఇక్కడ వ్యూ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మీకు సంబంధించిన అనేది మీరు ఏ స్టేట్ అయితే సంబంధించిన ఉంటారో సో మీకు సంబంధించిన అనేది దీంట్లో అయితే చూసుకొని దానిపైన అయితే క్లిక్ చేసేస్తే దానికి సంబంధించిన మనకు యూనివర్సిటీ సంబంధించిన పేపర్స్ అనేది క్వాలిఫికేషన్ అనేది మనకు అన్ని చూపెడతాను ఉంటాయి అన్నమాట. సో ఇక్కడైతే మీకు సింపుల్గా అయితే చూపెడతాను. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక్కడైతే యూనివర్సిటీ నేమ్ అయితే ఇచ్చారు, ఇక్కడ స్టేట్ సంబంధించింది. సో ఇక్కడ బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే సెంట్రల్ యూనివర్సిటీ మీద అయితే ఇక్కడైతే వెర్షన్ ఉన్నదా దీని మీద వ్యూ అయితే చేసేయండి. చేసిన తర్వాత మీకు సంబంధించినది ఇక్కడ యూనివర్సిటీ అనేది ఉంటుంది మనకు సెంట్రల్ సంబంధించింది. సో మీ యొక్క సెంట్రల్ అనేది ఏ స్టేట్ సంబంధించినది ఉంటుందో మీ యొక్క ఇక్కడ స్టేట్ సంబంధించిన దానిపైన అయితే మీరు క్లిక్ అనేది చేసేయండి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ లేదా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేస్తే నాకైతే ఈ విధంగా అయితే పీడిఎఫ్ అయితే వస్తుంది. BA ఇక్కడ హానర్స్ వచ్చేసి ఇక్కడ దానికి సంబంధించిన టెస్ట్ పేపర్, తర్వాత 10+2 ఎడ్యుకేషన్ అనేది మనకు ఇంటర్మీడియట్ సంబంధించిన ఇక్కడైతే ఆర్ట్స్ సైన్స్ సంబంధించిన 50% మార్కులు అయితే పాస్ అయి ఉండాలి. ఇక్కడైతే ఇక్కడ పేపర్ కోడ్ అయితే ఇచ్చారు. తర్వాత దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ సబ్జెక్ట్ అనేది ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. సో మీకు సంబంధించిన డిగ్రీ, తర్వాత ఇక్కడైతే ఇక్కడ ప్రోగ్రామింగ్ ఆఫర్డ్ కోడ్, తర్వాత
దానికి సంబంధించిన అనేది ఇక్కడ జనరల్ ఆప్టిట్యూడ్ ఇక్కడ సంబంధించిన టెస్ట్ పేపర్ కోడ్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే వేరే అయితే మీరు యూనివర్సిటీ అన్నిటికి సంబంధించిన అనేది ఉంటాయి. సో మీకు సంబంధించిన అనేది ఇక్కడైతే పేపర్ కోడ్ అనేది ఇక్కడైతే వేరే సంబంధించిన ఇక్కడైతే మనకు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ అనేది ఇక్కడైతే ఇచ్చారు. సో ఇక్కడైతే బయాలజీ దానికి సంబంధించినది మీకు సంబంధించినది ఇక్కడైతే మీరు చేసేయండి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకొని ఇక్కడ నుండి మీకు సంబంధించిన పేపర్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు అన్నమాట. సో మీరు ఈ విధంగా అయితే మీకు ఈ లింక్ అనేది ఇచ్చేస్తాను. సో మీరు ఏ యూనివర్సిటీ పైన అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో అదైతే మీరు ఇక్కడ నుండి అయితే సెలెక్ట్ చేసుకొని చూసుకొని అప్లై అయితే చేసుకోండి. ఈ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో పార్టిసిపేషన్ యూనివర్సిటీ నేమ్ యూనివర్సిటీ నేమ్స్ అన్నమాట. సో స్టేట్ సంబంధించి ప్రైవేట్ కానీ అదర్ ఇక్కడ ఇన్స్టిట్యూట్ అనేది అన్ని అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించిన వర్షన్ అయితే క్వశ్చన్ పేపర్ కోడ్ అనేది చూసుకోండి. సో ఈ విధంగా మీకు సంబంధించిన కోడ్ అనేది ఇక్కడైతే మీకు ఎన్ని కావాలో అన్ని కోడ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి అనమాట. సో అక్కడ మీరు ఆఫర్ అయితే ఏ అయితే ఇచ్చారో ఆ లాంగ్వేజ్, సో ఆ యొక్క లాంగ్వేజ్ చూసి ఇక్కడైతే మీరు ఆఫర్ అయితే చేసుకోండి. సో వీటిలో అయితే మీకు ఎగ్జామినేషన్ అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా ఇచ్చేసేయండి. సో మీకు ఎన్ని కావాలంటే అన్ని అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడైతే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ క్వశ్చన్ పేపర్ మీడియం ఆఫ్ మీకు క్వశ్చన్ పేపర్ మీడియం అనేది ఇంగ్లీష్లో కావాలా, హిందీలో కావాలా, అస్సాంలో కావాలా, ఇక్కడ మీకు సంబంధించిన లాంగ్వేజ్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ స్టేట్ సిటీ చాయిస్ 1. సో మీ యొక్క సిటీ ఇక్కడైతే సిటీ అయితే ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించినది ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీ అయితే వచ్చేస్తుంది. ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి అనమాట. సో ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ సెకండ్ చాయిస్ అనేది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. తర్వాత సెకండ్ సిటీ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత థర్డ్ ఇక్కడ స్టేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీ యొక్క థర్డ్ సిటీ ఎగ్జామ్ సిటీ అయితే దీంట్లో అయితే ఇచ్చేసండి. తర్వాత ఫోర్త్ ఇక్కడ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీ యొక్క ఫోర్త్ అనేది ఇంకోసారి అయితే ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది మీకు సంబంధించిన ఎగ్జామ్ సిటీ అయితే దీంట్లో అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఫాదర్ ఆక్యుపేషన్, సో ఇక్కడైతే అగ్రికల్చర్, బిజినెస్, మెడికల్ దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత మదర్ ఇక్కడైతే ఫాదర్ ఇంకోసారి అయితే ఇక్కడ మీకు సంబంధించిన ఫాదర్ క్వాలిఫికేషన్ ఏంటైతే అడుగుతున్నారు. సో దీంట్లో లిటరేచర్ దీంట్లో అయితే ఉంటే ఇక్కడ దీంట్లో ఇచ్చేసేయండి. లేకపోతే అదర్ మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన అదర్ నేమ్ అయితే ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క మదర్ అనేది ఆక్యుపేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మదర్ ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. లేకపోతే అదర్ ఉంటే ఇక్కడ మీరు స్క్రోల్ అయితే చేసేసి అదర్ మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత ఈ విధంగా మీరు జాగ్రత్తగా ఇచ్చేసిన తర్వాత క్యాప్చర్ చేసేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు సంబంధించిన 10th క్లాస్ సంబంధించిన ఇక్కడైతే మార్క్ షీట్లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పాస్ అవుట్, సో మీరు ఇక్కడ 10th అయితే పాస్ అవుట్ అయ్యారు కాబట్టి పాస్ అవుట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, సో మీరు ఇయర్ అయితే ఎప్పుడైతే పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క పాసింగ్ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ప్లేస్ ఆఫ్ స్కూల్, సో ఇక్కడైతే రూరల్ అర్బన్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత టైప్ ఆఫ్ స్కూల్, కాలేజ్, సో ఇక్కడైతే మీకు సంబంధించిన కాలేజ్ అనేది స్కూల్ గవర్నమెంట్ లేదా ప్రైవేట్ అన్ఎయిడెడ్. తర్వాత ఇక్కడైతే మీరు ఒకవేళ ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివారంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అయితే దీంట్లో మెన్షన్ చేయండి. ఒకవేళ ప్రైవేట్ ఉంటే ఇక్కడ ప్రైవేట్ అన్ఎయిడెడ్ అయితే ఇచ్చేసేయండి. సో ఆ తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించినది సెలెక్ట్ చేసుకుంటే మీరు దేంట్లో చదివారో టైప్ ఆఫ్ స్కూల్ అనేది. క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ స్టేట్, సో మీరు ఏ స్టేట్లో అయితే పాస్ అవుట్ అయ్యారో సో మీ యొక్క ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది ఏ స్టేట్ అయితే కండక్ట్ చేసిందో మీరు ఏ స్టేట్లో అయితే మీరు 10th అయితే పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్వాలిఫై ఎగ్జామినేషన్, సో మీరు ఆ యొక్క స్టేట్ సంబంధించిన మీరు ఏ డిస్టిక్లో అయితే పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క డిస్టిక్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క స్కూల్లో ఇక్కడ మీ యొక్క బోర్డ్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. మీరు సంబంధించిన స్టేట్ సంబంధించిన బోర్డ్ నేమ్ అయితే ఉంటాయి కదా అదైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సో మనకు ప్రతిదీ అనేది ఇక్కడైతే బోర్డ్ నేమ్ అయితే ఉంటాయి. తర్వాత రిజల్ట్ మోడ్, సో పర్సెంటేజ్ ఆఫ్ సిజిపిఏ అనేది దీంట్లో అయితే ఇచ్చేసాడు. ప్లస్ సిజిపిఏ ఉంటే మీకు సంబంధించిన పాయింట్స్ అండ్ గ్రేడ్స్ పాయింట్స్ ఇక్కడ మీకు సంబంధించిన గ్రేడ్ మ్యాక్సిమం అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఈ సిజిపిఏ, సో మీకు ఎన్ని సిజిపిఏ వచ్చినాయో అన్నీ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత సిజిపిఏ అప్ 10 సిజిపిఏ అనమాట. సో ఇక్కడైతే మనకు సిజిపిఏ అనేది ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే ఇచ్చేసిన తర్వాత ఒకవేళ మీకు ఇక్కడైతే పర్సెంటేజ్ ఉంటే ఇక్కడైతే మీరు పర్సెంటేజ్ అయితే ఇచ్చేసేయండి. పర్సెంటేజ్లో మీకు టోటల్ మార్క్స్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత అప్ 10 మార్క్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మార్క్స్ అనేది మనకు ఆటోమేటిక్గా పర్సెంటేజ్లో అయితే క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. ఒకవేళ ఇక్కడైతే మీరు 10 పాయింట్స్ ఉంటే మీకు సపోజ్ అయితే చూపెడతాను. సో ఇక్కడైతే
ఇక్కడ ఒకవేళ సపోజ్ నేను 10 అయితే ఇస్తున్నాను ఇక్కడ టోటల్ మార్క్స్. ఇక్కడైతే 8.3 అయితే ఈ విధంగా ఇస్తున్నాను. నాకు పర్సెంటేజ్ అయితే ఈ విధంగా అయితే క్యాలిక్యులేట్ అయితే అవుతుంది. ఎందుకంటే 10th లో మనకు టోటల్ మార్క్స్ 10 ఉంటాయి కాబట్టి ఆఫ్టర్ మార్క్స్ వచ్చేసి మనకు 10/10 ఉంటాయి కదా, ఈ విధంగా అయితే నేను ఇచ్చాను. సో ఈ విధంగా ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి. లేకపోతే ఇది తీసుకోకపోతే మీరు డైరెక్ట్గా ఇక్కడైతే 100 అయితే ఇచ్చేసేయండి. అందరికైతే మనకు సిజిపి అయితే ఉంటుంది కంపల్సరీగా, సిజిపి అయితే ఇచ్చేసేయండి అనమాట. సో మీరు జాగ్రత్తగా సో సిజిపి అయితే మీకు సంబంధించిన ఇక్కడ 10 కాబట్టి మాక్సిమం గ్రేడ్ మనకు 10 ఉంటాయి కాబట్టి సిజిపి వచ్చేసి మనకు మీ యొక్క సిజిపి ఇచ్చేసండి. తర్వాత టోటల్ సిజిపి అయితే ఇక్కడైతే వచ్చేస్తుంది. సో ఆ తర్వాత మీ యొక్క రూల్ నెంబర్, తర్వాత మీ యొక్క స్కూల్ కాలేజ్ నేమ్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. స్కూల్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత స్కూల్ కాలేజ్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే పిన్ కోడ్ ఉంటుంది కదా, ఈ యొక్క పిన్ కోడ్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఈ విధంగా అనేది మీరు చేసేసిన తర్వాత నెక్స్ట్ మనకు 10th క్లాస్ సంబంధించిన ఇక్కడైతే క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 12th క్లాస్ సంబంధించిన ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో 12th మార్క్ షీట్లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా. సో ఇంటర్మీడియట్ మీరు పాస్ అయి ఉంటే ఇక్కడ పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ పాస్ అపేరింగ్ ఉంటే ఇక్కడైతే అపేరింగ్ మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన 25 అయితే వచ్చేస్తుంది. తర్వాత స్కూల్ ప్లేస్ అర్బన్ రూరల్, కాలేజ్ అనేది రూరల్ అర్బన్ ఇచ్చేసండి. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ వచ్చేసి మీరు క్లాస్ 12 ద్వారా లేదా హైయర్ సెకండరీ 3 ఇయర్స్ కోర్స్ అనేది ఉంటే ఇక్కడ దీంట్లో సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే 12th అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత టైప్ ఆఫ్ స్కూల్ అనేది దీంట్లో అయితే టైప్ ఆఫ్ కాలేజ్ అయితే ఇచ్చేసండి. తర్వాత క్వాలిఫైయింగ్ స్టేట్, తర్వాత క్వాలిఫైయింగ్ డిస్ట్రిక్ట్, తర్వాత బోర్డ్ నేమ్ ఈ విధంగా ఇచ్చేసండి. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే ఇక్కడ పాస్వర్డ్ అయితే చేసేయండి. పాస్వర్డ్ మీద క్లిక్ చేసేసి మీరు ఎప్పుడైతే ఇంటర్మీడియట్ అయితే పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించిన పాసింగ్ అవుట్ ఇయర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఈ ప్లేస్ కాలేజ్ అయితే అర్బన్ రూరల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సో ఇక్కడ 12th ఆర్ ఈక్వలెంట్ అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు హైయర్ సెకండరీ 3 ఇయర్స్ కోర్స్ ఉంటే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ కాలేజ్ నేమ్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మీకు సంబంధించిన ఆధార్ ఉంటే ఆధార్ అయితే ఇచ్చేసండి. తర్వాత ఈ క్వాలిఫైయింగ్ స్టేట్ సో మీరు ఇంటర్మీడియట్ ఏ స్టేట్లో అయితే చదివారో ఒక స్టేట్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. దానికి సంబంధించిన డిస్టిక్ అనేది మీరు ఏ డిస్టిక్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారో మీ యొక్క డిస్టిక్ అనేది ఇచ్చేసండి. క్వాలిఫైయింగ్ డిస్టిక్ అనమాట. తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన స్టేట్ మీకు సంబంధించిన బోర్డ్ నేమ్ ఉంటాయి కదా, ఆ యొక్క బోర్డ్ నేమ్ అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా ప్రతిదీ మనకు బోర్డ్ నేమ్ అయితే ఉంటాయి. మీ యొక్క బోర్డ్ నేమ్ అనేది ఇట్లా అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రిజల్ట్ మోడ్ వచ్చేసి పర్సెంటేజ్ ఉంటే పర్సెంటేజ్ అయితే ఇచ్చేసేయండి. పర్సెంటేజ్ చేసి మీ యొక్క సంబంధించిన ఇక్కడైతే మనకు పర్సెంటేజ్ అయితే అడుగుతుంది. సో టోటల్ మార్క్స్ వచ్చేసి మనకు 1000 ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత అప్ 10 మార్క్స్ మీకు ఎన్ని వచ్చినాయో అన్ని మార్క్స్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. ఇక్కడ మనకు పర్సెంటేజ్ అయితే ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత మీకు వేరే ఆధార్స్ ఉంటే ఇక్కడ ఆధార్ మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన వేరే ఆధార్ డీటెయిల్ గ్రేడ్ పాయింట్స్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క సంబంధించిన రూల్ నెంబర్ సో మీకు సంబంధించిన సర్టిఫికేట్ పైన ఏ విధంగా రూల్ నెంబర్ ఉంటో ఆ విధంగా రూల్ నెంబర్ ఇచ్చేసండి. కాలేజ్ నేమ్ అండ్ అడ్రస్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. పిన్ కోడ్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. సో మీ యొక్క కాలేజ్ పిన్ కోడ్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ జాగ్రత్తగా 10th అండ్ ఇంటర్ సంబంధించిన డీటెయిల్స్ మీరు జాగ్రత్తగా ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్యాప్చర్ ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు రిజిస్టర్ ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ అనమాట. సో ఇక్కడైతే ఆర్ యూ ట్విన్ అండ్ బోత్ అప్లయింగ్ ఫర్ ఇక్కడ సియుఈటియుజి సంబంధించింది. అంటే మీరు కవల పిల్లలు ఉంటే ఇక్కడ ఇద్దరు ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయాలి. చేస్తే మీరు సంబంధించిన వాళ్ళ యొక్క రూల్ నెంబర్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. అండ్ మీ యొక్క నేమ్ అనేది బ్రదరా సిస్టరా వాళ్ళ యొక్క నేమ్ అనేది ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి. ఒకవేళ మీరు కవల పిల్లలు కాకపోతే నో అయితే చేసేయండి. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు ట్విన్ బోత్ అండ్ అప్లయింగ్ ఫర్ అంటే ఇక్కడ మీరు ఎస్ అయితే చేయండి. కవల పిల్లలు ఉంటే ఇక్కడ మీకు వాళ్ళ రూల్ నెంబర్ వాళ్ళ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నట్టు దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఒకవేళ మీరు కవల పిల్లలు కాకపోతే నో అయితే చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు క్యాప్చర్ అవుపడుతుంది. క్యాప్చర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ పేరెంట్స్ లేదా వేరే సంబంధించిన అనేది ఇచ్చేసేయండి. కంట్రీ కోడ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత వాళ్ళ యొక్క నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత వాళ్ళ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత ఈ విధంగా అంటే ఎందుకంటే ఎమర్జెన్సీ కోసం వాళ్ళు అడిగారు ఇక్కడైతే ఇచ్చేసి క్యాప్చర్ చేసేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే వాళ్ళ నుండి మనకు ఓటీపీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ వాళ్ళ నుండి మనకు ఓటీపీ అయితే వస్తుంది. వాళ్ళ దగ్గర అడిగి మీ యొక్క పేరెంట్ లేదా అదర్ ఎవరైనా క్యాండిడేట్స్ మీకు సంబంధించిన రిలేటివ్ ఎవరు ఉంటే వాళ్ళ యొక్క నుండి అక్కడ మొబైల్ నంబర్ ఓటీపీ ఈమెయిల్ మొబైల్ నంబరు ఈమెయిల్ ఓటీపీ అనేది వెరిఫై అయితే ఇక్కడ వెరిఫై నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేసి నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ ఫోటో డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మీ యొక్క ఫోటో ఫైల్ నేమ్ వచ్చేసి ఆర్ఏ ఫోటో అనేది ఈ విధంగా అయితే ఉండాలి. సో మీ యొక్క ఫస్ట్ 2 లెటర్స్ అయితే ఉంటాయి కదా, సో మీ యొక్క నేమ్లో 2 లెటర్ ఇచ్చేసి ఇక్కడైతే అండర్ స్లాష్ ఇచ్చేసి మీరు ఫోటో అయితే ఇచ్చేయాలన్నమాట. సో ఇక్కడ మీ యొక్క సంబంధించిన రీనేమ్ అయితే ఇక్కడ ఫైల్ నేమ్ అయితే ఇచ్చారు. ఈ విధంగా ఫైల్ నేమ్ ఉంటే ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. సో
ఇక్కడ చూసే మీద క్లిక్ చేస్తే యాక్షన్ దగ్గర అయితే మనకు వ్యూ అయితే ఆప్షన్ వస్తుంది. తర్వాత ఇక్కడైతే మనకు కేబీలో అయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. మనకు 50 to 100 కేబీస్ అయితే ఉండాలి. 50 to 300 ఎంబీలో ఇక్కడ కేబీలో అయితే ఉండాలి మెన్షన్ చేశారు. ఆ తర్వాత దీనికి సంబంధించిన ఇక్కడైతే ఫోటో వచ్చేసి ఇక్కడైతే సిగ్నేచర్ వచ్చేసి 10 to 50 కేబీలు ఉండాలి. తర్వాత ఫోటో వచ్చేసి 10 to 200 కేబీస్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. సో క్లారిటీగా ఉండేటట్టు ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఫైల్ నేమ్ యొక్క సంబంధించిన ఏ ఫైల్ నేమ్ ఉంటుందో ఆ యొక్క ఫైల్ నేమ్ ఇచ్చేసి మీరు అప్లోడ్ చేసేయండి 10 to 200. తర్వాత సిగ్నేచర్ వచ్చేసి 10 to 50 కేబీస్ అయితే ఇక్కడ చూసే మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీ యొక్క ఫస్ట్ 2 లెటర్ అయితే వస్తాయి కదా. సో నా రాజేందర్ కాబట్టి ఇక్కడ నాకు ఆర్ఏ ఇక్కడ స్లాష్ ఇక్కడైతే సిగ్నేచర్ అయితే ఈ విధంగా రీనేమ్ అయితే ఉండాలి. ఉన్న తర్వాతనే మనకు యాక్సెప్ట్ అయితే చేస్తుంది ఇక్కడ అనమాట. సో ఇక్కడ 10 to 50 కేబీలో ఇక్కడ అప్లోడ్ చేసేసి యాక్షన్ వస్తుంది. వ్యూ అయితే ఇక్కడ చూసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వ్యూ దగ్గర మీ యొక్క ఫోటో సిగ్నేచర్ వ్యూ అయితే చూసుకోండి ఇక్కడ కరెక్ట్గా ఉన్నాయా లేవు అనేది. సో మీరు రీసైజ్ చేసుకోవచ్చు లేదా ఒరిజినల్ మీరు ఏ విధంగా ఇక్కడ రీనేమ్ ఇచ్చేసి డైరెక్ట్గా అప్లోడ్ చేశారో డైరెక్ట్గా అనేది మీరు ఇక్కడైతే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు క్యాప్చర్ అవ్వబడుతుంది కదా. సో ఇక్కడ క్యాప్చర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడైతే సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత డూ యూ వాంట్ టు సబ్మిట్ డాక్యుమెంట్ ఫైనల్లీ అని ఉంటుంది. సో ఎస్ అయితే చేసేయండి. సో చేసిన వెంటనే నెక్స్ట్ అయితే ఈ విధంగా మనకు ఫైనల్ సబ్మిట్ అయితే అడుగుతుంది. ఇక్కడ లెఫ్ట్ మెన్యూ బార్ ఉన్నాయి కదా. సో ఇక్కడైతే మీరు సంబంధించినది ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ రివ్యూ కేర్ఫుల్లీ వుడ్ లైక్ చేంజ్డ్ మ్యాట్ ఇక్కడ పార్టికులర్ లెఫ్ట్ లింక్ అనేది ఫైనల్ సబ్మిషన్ అప్లికేషన్ ఉన్నాయి. ఈ విధంగా అయితే చూసుకోండి. సో ఇక్కడైతే మనకు అన్ని కరెక్ట్గా అయితే లెఫ్ట్ అనేది మనకు కూడా 10 ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అయితే వచ్చేసింది. సో మీకు సంబంధించిన ప్రివ్యూ అనేది 1-2 సార్లు జాగ్రత్త చూసుకోండి అన్ని కరెక్ట్గా ఉన్నట్టే. సో ఇక్కడైతే మీకు సంబంధించినది ఇక్కడైతే kindly verify all the particular listed below carefully. Once submitted application finally changes cannot be made. సో ఇక్కడైతే మీరు మీ యొక్క నేమ్, తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్, తర్వాత ఇక్కడ మదర్ నేమ్, తర్వాత మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, తర్వాత జెండర్, తర్వాత మీ యొక్క క్యాస్ట్, తర్వాత కేటగిరీ, తర్వాత క్వశ్చన్ పేపర్ మీడియం, ఎగ్జామినేషన్ సిటీస్, తర్వాత ఎడ్యుకేషనల్, తర్వాత ఇక్కడైతే కాంటాక్ట్ డీటెయిల్స్, తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీస్ ఇక్కడ ఇచ్చేసండి. తర్వాత ఇక్కడైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ ఫోటో సిగ్నేచర్ అన్ని ఈ విధంగా కట్టుకుంటే ఇక్కడ మీరు టిక్ చేసేసి ఇక్కడ అగ్రీ చేసేసి మీరు ఫైనల్ సబ్మిషన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు ఇక్కడైతే మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ దీని మీద క్లిక్ చేసేసి మీరు క్లిక్ అయితే చేసేసి మీరు దీంట్లో అయితే వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే మీరు లెఫ్ట్ అనేది మనకు లెఫ్ట్ లింక్ అయితే ఇచ్చారు. సో దాని మీద క్లిక్ చేస్తే మనం దాంట్లో వెళ్ళి మనం ఇక్కడ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మీరు ఒకటిసారి స్టెప్ బై స్టెప్ చూసుకుని లేదా ఇక్కడ నుండి అయితే మీరు అన్ని క్లారిటీగా ఉండంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా సబ్మిట్ చేసుకోవచ్చు. ఏమైనా ఇక్కడ దీంట్లో ఏమైనా మిస్టేక్ ఉంటే దానికి సంబంధించిన దానిపైన క్లిక్ చేసేసి మీరు అక్కడ నుండి అయితే కరెక్షన్ అయితే చేసుకోండి. సో అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడ అదే అగ్రీ చేసేసి ఫైనల్ సబ్మిషన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసేసి షూర్ వాంట్ టు అప్లికేషన్ ఉంటుంది ఓకే అయితే చేసేయండి. సో అన్ని కరెక్ట్గా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఇక్కడైతే అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఫీ పేమెంట్ అయితే ఉండిపోయింది అనమాట. సో నాకైతే ఇక్కడ ఓబీసీ వాళ్ళు చేసిన కాబట్టి 1650 రూపాయలు అనేది అడుగుతుంది. సో ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసేసి మీరు ఎడిట్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే పేమెంట్ అయిపోతే మనకు తర్వాత కాదు. సో ఇక్కడైతే మనకు ఈ విధంగా ఎడిట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసేసి మీరు చేసుకోవచ్చు. ఓకేలా ఇక్కడ అన్నీ అయిపోతే ఇక్కడైతే నెక్స్ట్ వచ్చి ఇక్కడ యువర్ ఈమెయిల్ ఐడి వెరిఫైడ్, క్లిక్ హియర్ టు వెరిఫై యువర్ ఈమెయిల్ ఫస్ట్. సో ఇక్కడ మన యొక్క ఈమెయిల్ ఐడి అనేది మనం వెరిఫై అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది మన యొక్క ఈమెయిల్ ఐడి క్యాప్చర్ అంటే చేసి సబ్మిట్ అండ్ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు ఈమెయిల్ నుండి ఒక ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీ అనేది మీరు ఇక్కడైతే వెరిఫై అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే వెరిఫై ఇక్కడ మీరు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి వెరిఫై మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది వెరిఫై అయితే అయిపోతుంది. ఓకే అయితే చేసేయండి. చేసిన తర్వాత మనకు ఇక్కడైతే మనకు పేమెంట్ అయితే ఇక్కడైతే నెక్స్ట్ స్టెప్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడైతే పే ఎగ్జామినేషన్ ఫీజు. సో ఇక్కడ మనకు ఇక్కడ 60-50 అయితే ఇచ్చారు నాకైతే ఫీజు అనేది 1650 రూపాయలు. సో పే ఎగ్జామినేషన్ ఫీ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అయితే అడుగుతుంది. ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అయితే క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ గో అనేది పేజ్కి అయితే తీసుకువెళ్తుంది ఈ విధంగా. సో ఇక్కడ నుండి అయితే మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ చూసుకుంటే ఎగ్జామినేషన్ పేమెంట్ అనేది మీరు ఎస్బీఐ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డా లేదా మీకు సంబంధించినది దేని ద్వారా అయితే చేయాలనుకుంటారో దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, స్టేట్ బ్యాంక్ సంబంధించిన అనేది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు నుండి దాని మీద క్లిక్ చేసేసి మీరు క్లిక్ చేసిన తర్వాత దానికి సంబంధించిన కన్ఫర్మ్ అయితే చేసేయండి. చేసిన వెంటనే నెక్స్ట్ ఇంకోసారి కన్ఫర్మ్ అడుగుతుంది. చేసిన వెంటనే మనకు నెక్స్ట్ అయితే ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఆ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడైతే మీరు ఎంటర్ అయితే చేయాలి. సో మీ యొక్క కార్డు ఇక్కడైతే కార్డ్ నేమ్ పైన ఏ విధంగా ఉన్నది మీ యొక్క నేమ్ ఇచ్చేసండి. తర్వాత కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేటు, తర్వాత సివి నెంబర్. ఆ తర్వాత ఈ విధంగా మీరు అన్ని చేసిన తర్వాత
ఇక్కడ పే ఆప్షన్ అయితే మనకు అలో అయితే అవుతుంది. 5 మినిట్స్లో మన యొక్క పేజ్ అనేది కంప్లీట్ అయితే అయిపోవాలి. సో మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అనేది మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు, మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అనమాట. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది మీరు ఇక్కడ నుండి అయితే అప్లై అయితే చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఈ విధంగా అయితే కామన్ యూనివర్సిటీ టెస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించిన అండర్ గ్రాడ్యుయేట్ CUET UG 2025 సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.